క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు సర్వశక్తుడా, సర్వోన్నతుడా, సర్వసృష్టి కానభూతుడా మా యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మేము స్తుతించడానికి, నేను గణపరచడానికి నీ మాకు ఇచ్చిన మంచి ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా కూడిన మమ్మల్ని అందరినీ దీవించినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. మాకు కావాల్సిన ప్రత్యేక అవసరతను మీరు తీరుస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. మీకు వాక్యము నుండి మేము ధ్యానిస్తుండగా మీరు వాక్యముతో మీరు మాట్లాడండి. మీ నుండి తండ్రి మాకు కావాల్సిన సరైన జ్ఞానమును తెలియజేసి మా జీవితంని ఎట్లా చక్కబెట్టుకోవాలన్నది, నిన్ను ఎట్లా స్తుతించాలన్నది, ఏ విధంగా మా జీవితం నడపాలనేటువంటిది మాకు తెలియజేసి నీవే మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకుంటారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున బ్రతిమాల వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక్కసారి అందరూ యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం చదువుదాం. యెహోషువ అన్న గ్రంథంలో దేవుడైన మహాదేవుడు ఇశ్రాయేలులకు ప్రామిస్ చేసి, అంటే వాగ్దానం చేసి, అరే మీరు ఈ యొక్క బానిసత్వం నుంచి ఈ పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకువెళ్తానని వాగ్దానం చేసిన తర్వాత 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేసి ఇశ్రాయేలీలు యోర్దాన్ నది దగ్గరికి వస్తారు. యోర్దాన్ నది దగ్గర దేవుడు మహత్కారం చేసి యోర్దాన్ నది 2 విధాలుగా చీల్చి వారిని జెరికో పట్టణంలో తీసుకువస్తాడు. జెరికో పట్టణంలో వీళ్ళు ఎవరైతే జెరికో పట్టణంలో నివసిస్తున్నారో వాళ్ళందరినీ శత్రువులుగా భావించి ఇశ్రాయేలులు వారి యొక్క జెరికో పట్టణాన్ని, తర్వాత ఆయి పట్టణాన్ని వాళ్ళందరూ ఈ ఇశ్రాయేలులు స్వతంత్రించుకుంటారు. అదేవిధంగా ఈ 9వ అధ్యాయం వచ్చేసరికి ఈ చుట్టుపక్కల ఉన్న ఎవరైతే ఇశ్రాయేలు అయితే ఇక్కడికి వెళ్ళారో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ దేవుడు చేస్తున్న కార్యములు చూసి భయపడతారు. ఇశ్రాయేలు పట్ల దేవుడు చేసిన కార్యం చూసి భయపడతారు. కానీ అందులో ఒక గుంపు ఉందండి. ఆ గుంపు పేరంటే గిబియోన్లు ఏం చేస్తారంటే వాళ్ళు మరీ ఏం చెప్పాలి, తెలివైనని చెప్పాలా లేకపోతే తెలివైనని చెప్పాలా, మరీ తెలివైన తెలియదు, కానీ వాళ్ళకి ఒక్కసారి ఇలా దేవుడు చేస్తున్న కార్యాలు చూసి చాలా భయం వేసింది. భయం వేస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, యెహోషువ దగ్గరికి వచ్చారు. యెహోషువ వాళ్ళు ఎలా వచ్చారు అనుకుంటున్నారు? కపటోపాయము, అది బైబిల్లో రాస్తుంది. 9వ అధ్యాయము 4వ వచనం చూస్తే వారు కపటోపాయము పన్ని యెహోషువ దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్తున్నారు. కపటోపాయం అంటే ఏంటని చెప్పండి. అసలు కపట ఉపాయం అంటే ఏంటి? ఉపాయమే కానీ అది కపటమైంది. అంటే చెడుతో కూడిన లేకపోతే ఎదుటి వాడిని మోసం చేసేయాలన్నటువంటిది ఉపాయం మంచిదేనండి, కానీ ఎదుటిని మోసం చేద్దాం అనుకునేటువంటి ఉపాయం మంచిది కాదంట. ఆ విధంగా వస్తారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఎవరంటే ఇశ్రాయేలుకి శత్రువులు. అవునా? ఇశ్రాయేలీలు వీళ్ళ దేశాన్ని తీసుకోవాలి, వీళ్ళ రాజ్యాన్ని వాళ్ళు తీసుకోవాలి. ఇశ్రాయేలుకి వీళ్ళు భయపడుతున్నారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే కపటోపాయం పని వీళ్ళ దగ్గరికి వచ్చారంట. ఎందుకు? భయపడి వీళ్ళ మీద నగ్గలేక, ఇశ్రాయేల్ మీద నగ్గలేక, ఇశ్రాయేలీలను ఓడించలేక వీళ్ళ కపటోపాయం పని వీళ్ళని ఏ విధంగా అయినా సరే మనం లోపరుచుకోవాలని వచ్చారట. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఈ పక్క రాష్ట్రమైనా సరే, వాళ్ళు పక్క పట్టణమైనా సరే, వాళ్ళు ఏం చేశారంటే చిరిగిపోయిన బట్టలు వేసుకుని, గాడిద మీద చిరిగిపోయిన బట్టలు, తర్వాత చెప్పులు, అరిగిపోయిన చెప్పులు వేసుకుని, తర్వాత అన్నము లేకపోతే రొట్టెలు, పాడైపోయిన రొట్టెలు వేసుకుని ఈ యెహోషువ దగ్గరికి వచ్చారంట. యెహోషువ దగ్గరికి వచ్చి ఏం చెప్పారు తెలుసా? అయ్యా యెహోషువ, మేము చాలా దూరం నుంచి వచ్చాము. వాళ్ళ పక్కోళ్ళే కొనడం తెలుసా? మేము చాలా దూరం నుంచి వచ్చాము. దేవుడి మీ పట్ల చేస్తున్న కార్యాలు చూసి దేవుడు మీ అందున్నాడు. ఈ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు, చుట్టుపక్కల ఉన్న దేశాలందరినీ కూడా మీకు అప్పగిస్తున్నాడు. కాబట్టి మేము భయపడి, మా మీద ఎక్కడికి వచ్చేస్తాడేమని మేము భయపడి మీ దగ్గరకు వచ్చి మీతో కలిసి ఉండడానికి దేవుడు మాతో మాట్లాడి పంపించాడు
అని చెప్పారు. అంటే మా పెద్దలు వాళ్ళంతా పితరులు మమ్మల్ని మీ దగ్గర పంపించారు, ఇట్లా మీరు చేస్తున్న కార్యాలు చూసి మాకు భయం వేసి మీకు వచ్చాను. వాళ్ళు ఎక్కడోళ్ళు పక్కోళ్ళే, కానీ వాళ్ళు ఏం చెప్పారు, దూరం నుంచి వచ్చారని చెప్పి. ఒకసారి గమనిస్తే మనకు కూడా శత్రువు ఉంటారు కదండి. శత్రువులు వాళ్ళు మిత్రులుగా ఉండేవాళ్ళు, మిత్రులు శత్రువులు ఎవరు ఉంటారు, మనకు కూడా శత్రువు ఉంటారు. ఆ శత్రువు అనేవారు 3 రకాలుగా ఉంటారు. ఒకరు బద్ధ శత్రువు అనమాట, నేను చూస్తే కూడా పోరా అనుకుని వెళ్ళిపోతారు. రెండో రకం ఏంటంటే శత్రువు అయినా సరే శత్రువు అని చెప్పుకోడు, ఎరా బొండమా అంటాడు పక్క నుంచి, ఈడే ఉంటారు, ఈడు చచ్చిపోతే బాగుంటారు అనిపిస్తుంది, లేకపోతే ఈడు కాలు అడిగిపోతే బాగుంటారు అనిపిస్తుంది. అది మూడో రకం ఉంటుంది చూడండి, పక్కనే ఉంటారు మిత్రులాగా, పక్కనే స్నేహితుల్లాగా ఉంటారు, ఎప్పుడు పడుద్దామా అని చూస్తూ ఉంటారు. ఈ రకం అన్నమాట ఇది మూడోది. వీళ్ళకి వచ్చారు అనుకుంటున్నాం, మీతో స్నేహం చేస్తాం బాబు అంటూ వచ్చారు. అప్పుడు జాషువా ఏం చెప్పాడు తెలుసా, మీరు దూరదేశం నుంచి వచ్చారా, మేము ఎలా నమ్మాలి, మీరు పక్కోళ్ళేనేమో మమ్మల్ని మోసం చేయడానికి వచ్చారేమో, మీరు దూరం నుంచి వచ్చారని చెప్పి ఎందుకు చెప్పారు, మాకు ప్రూఫ్ ఏంటి అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, చూడండి మా చెప్పులు చూడండి, మేము బయలుదేరినప్పుడు కొత్త చెప్పులు, ఇప్పుడు పాత పడిపోయినాయి. చూడు మేము ద్రాక్షరసం తెచ్చుకున్నాం, బయలుదేరినప్పుడు కొత్త ద్రాక్షరసం, ఇప్పుడు చూడు పాడైపోయింది. మా బట్టలు చూడండి, మేము బయలుదేరినప్పుడు కొత్త బట్టలు వేసుకుని వచ్చాం, ఇక్కడికి వచ్చేసరికి మొత్తం చిరిగిపోయా. ఇప్పుడు కూడా మీరు నమ్మరా, మీరు దూరదేశం నుంచి వచ్చాము ఇక్కడ వాళ్ళం కాదని. అప్పుడు యేషువ అన్నాడు తెలుసా, నిజమే కదా, అది బైబిల్లో రాసి ఉంటుంది 13వ వచనంలో. ఒకసారి చూద్దాం, 9వ అధ్యాయము 14వ వచనం. అమ్మ, ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా, ఒక్క నిమిషం వాళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలీయులు యెహోషువ ఏం చేశారంటే, దేవుని ఇప్పుడు మోషే గారు ఉన్నారు కదా, మోషేకి ఏ సమస్య వచ్చినా సరే మొదట ఎక్కడికి వెళ్ళేవాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయి, దేవా యెహోవా నీ ప్రజలు లేకపోతే వేరే ప్రజలు ఈ ప్రాబ్లమ్స్ నేనేం చేయాలి అని వెళ్ళేవాడు. ప్రతిదానికి మీరు చదవండి, ఇప్పుడు నిర్గమాకాండం నుంచి ఎక్కడైనా చదవండి, మోషేకి ఏదైనా ప్రాబ్లం వస్తే లేకపోతే ఎవడన్నా వచ్చి ఏదైనా చెప్తే, ఈ ఇశ్రాయేలు ఏదైనా ప్రాబ్లం వస్తే మొట్టమొదటిగా మోషే చేసే పని తెలుసా, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ ప్రాబ్లం వచ్చిందయ్యా ఏం చేయాలి, ఇలా ఉన్నారయ్యా జనాలు ఏం చేయాలి, ఇట్లా చేస్తుంది ఏం చేయాలి, నువ్వు మాట్లాడవా, నువ్వు ఉన్నావా లేవా అని దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ యెహోషువ ఏం చేయడు తెలుసు, ఇక్కడ యెహోవా సెలవు నొందకయే అంటే యెహోవాను సంప్రదించకుండా వీళ్ళ ఫ్యాక్ట్స్ చెప్పారు కదా, అంటే నిజాలు చెప్పారు వీళ్ళు. ఇప్పుడు ఎవరైనా చూసిన వెంటనే ఏం చేస్తారు, నిజమే కదా, తెచ్చుకున్న ఆహారం కూడా నాశనం అయిపోయిందంటే దూరం నుంచి వచ్చినట్టే, చెప్పులు కూడా పాతి అయిపోయినట్టు దూరం నుంచి వచ్చినట్టే. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే యెహోవా నుంచి సెలవు పొందకంటే యెహోవా దగ్గరికి వెళ్ళి యెహోవాని సంప్రదించకుండా యెహోషువ తనకు తానే నిర్ణయం తీసుకున్నాడట. ఇక్కడ అదే చెప్పాడు 13వ వచనంలో, యెహోవా సెలవు నందుకయే వాళ్ళు ఇశ్రాయేలీయులు లేకపోతే యెహోషువ వాళ్ళు తెచ్చిన వాటిని చూశాడట, నిజమే కదా అనిపించింది, కానీ యెహోవాని సంప్రదించలేదు. ఒక్కసారి ఆలోచిస్తే యెహోవాని సంప్రదించమంటే ఎలా సంప్రదించాలో చెప్పండి ఒకసారి. యెహోషువ ఎలా సంప్రదించాలనుకునేవారు, మోషే అయితే గుడారం దగ్గరికి వెళ్ళిపోయాడు, వెంటనే ఏదైనా సమస్య వస్తే గుడారంలోకి వెళ్ళిపోయి ఒక గంట ప్రార్థన చేసి దేవుని చేత పిలుపు వినిపించేవాడు. యెహోషువ టైంలో కూడా అలాగే ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితిలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది మీకు, లేదా ఏదైనా సమస్య వచ్చింది, లేదా ఏదైనా డిసిషన్ తీసుకోవాలి, ఏదన్నా చేయాలి, పని చేయాలి, ఎవరితోనే మాట్లాడాలి, లేకపోతే ఏదన్నా గొప్ప కార్యం చేయాలి, చేసేటప్పుడు మనం ఏ విధంగా డిసిషన్ తీసుకుంటాం, ఏ విధంగా ఆ నిర్ణయం తీసుకుంటాం. యెహోషువలాగా ఇవన్నీ ఇది ఉంది కదా, ఇది చేద్దాం, ఈ తర్వాత ఇది చేస్తామంటారా, లేకపోతే యెహోవా దగ్గరికి వెళ్ళి యెహోవా దగ్గర నుంచి సలహా పొందుకుంటారా? క్రైస్తవులమనే మనము ప్రతి విషయంలో కూడా, ఈ కొరింథీలో ఉంటుంది, మనం చేసే ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ ప్రారంభించాలంట. మనం చేసే ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి సంప్రదించాలా, యెహోవా సెలవు పొందుకోవాలా. ఎట్లా పొందుకుంటాం మనం? చాలా విధాలుగా ఉంటాయి. మొట్టమొదటిది పరిశుద్ధ గ్రంథం. మనం పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉంటే దాంట్లో ఉన్న
నాణ్యమైన విషయాలు మనకు తెలిసి మన జీవితంలో ఏ విధమైన స్టెప్లు వేసుకోవాలో, ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలో పరిశుద్ధ గ్రంథం చెప్పుద్ది. రెండవది సంఘ కాపరి. పరిశుద్ధ గ్రంథాన్ని చదివి దాన్ని ధ్యానించి మనందరికీ చెప్పేటటువంటి సంఘ నాయకులు, దేవునితో సంబంధమైనటువంటి నాయకులు, సంఘ నాయకులు, ఆయన ద్వారా కూడా దేవుని యొక్క మాటను కూడా మనం తెలుసుకోవాలి. దేవుని సంప్రదించాల చాలా ఉన్నాయి. మనం సంప్రదించాలంటే ప్రార్థన ద్వారా, పరిశుద్ధ గ్రంథం చదవడం ద్వారా, మిత్రుల ద్వారా, మంచి మిత్రుల ద్వారా, చెడు మిత్రులు కాదండి, మంచి మిత్రుల ద్వారా, పాస్టర్ గారి ద్వారా, పాస్టమ్ గారి ద్వారా ప్రార్థన చేయడంలో, దేవుని దగ్గర ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడంలో దేవుడు మనకు బయలుపరుస్తాడు. నిజం చెప్తున్నా, నేను ఏ విషయంలో నిర్ణయం తీసుకోవాలన్నా ప్రార్థన చేస్తే తీసుకుంటాను. నిజం చెప్తున్నా, కానీ చిన్న విషయాలు చెప్పలేను. కానీ ఎప్పుడైతే నేను తీసుకున్న నిర్ణయాలు సరిగ్గా జరగలేదో ఒకసారి నేను వెనక్కి ఆలోచిస్తా, ఎందుకు జరగలేదా ఇది అంటే, నేను ప్రార్థన చేయలేదు ఆ టైంలో చేసేటప్పుడు. ఆ టైంలో నేను ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు నేను యెహోవాని అడగలేదు, ఆయనకి చెప్పలేదు. యెహోషువ కూడా అదే పని చేశాడు. అన్నీ చూశాడు, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. వాళ్ళు చెప్పినట్టు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఆ ప్రూఫ్లన్నీ ఉన్నాయి. వాళ్ళు దూరం దేశం నుంచి వచ్చారని చెప్పడానికి ప్రూఫ్లన్నీ ఉన్నాయి. ఆ ప్రూఫ్లు చూశాడు, కానీ యెహోవాను మాత్రం అడగలేదు. ఏ తప్పు పని చేశాడు తెలుసా? అప్పుడు అన్నాడు, సర్లే మీరు దూరదేశం నుంచి వస్తున్నారు కదా, మీరు మాతోనే ఉండండి, మీరు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు, మీరు మాతోనే ఉండండి, మాతోనే త్రాగండి, మాతోనే తినండి, మాతోనే యుద్ధానికి వెళ్దాం, మాతోనే ఎదుట రాష్ట్రాలని లేకపోతే ఎదురు సిటీలని మనం వశపరుచుకుందాం అని చెప్పాడు. ఎంత తప్పైందో తెలుసు. అక్కడ పరిశుద్ధ గ్రంథంలో అంటాడు, దేవుడు చెప్తాడు అందులో, అన్యజనస్తులను మీరు పాలు తేనె కారు ప్రాంతాన్ని మీకు ఇస్తున్నాను కదా, కానాను ప్రాంతాన్ని మీరు వశపరుచుకోండి, కానీ వాళ్ళతో మాత్రం స్నేహం చేయొద్దు అంటాడు దేవుడు. కానీ ఇప్పుడు యెహోషువ ఏం చేశాడు? తెలియకుండా వాళ్ళతో స్నేహం చేశాడు. ఎందుకు చేశాడు? అక్కడ నిజాలను చూశాడు తప్ప నిజమైన దేవుని యొక్క సంప్రదించలేకుండా పోయాడు. అందువల్ల అది చేశాడు. అప్పుడు అలా చేశాడు. ఈ గిబియోనులు వీళ్ళ దగ్గర, ఇశ్రాయేల్ దగ్గర ఉన్నారు, నివసిస్తున్నారు. మరి ప్రామిస్ చేశాడు కదా యెహోషువ, మీరు నా దగ్గర ఉండండి, మాతోనే ఉండండి, మీరు మాతోనే తాగుతారు, మీరు దూరదర్శనం చూచారు కాబట్టి మీరు మా దగ్గరే ఉంటారు కాబట్టి అని ప్రామిస్ చేశాడు. ఎలా ప్రామిస్ చేశాడు తెలుసా? చదివితే, సర్వశక్తి అయిన దేవుని నామమున మీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను, మీరు మాతోనే ఉంటారని. అంటే ఆయన నామమున మీకు సెలవిస్తున్నాను, మీరు మాతోనే ఉంటారు, మీతో ఎవరు కూడా యుద్ధానికి రారు, మేముంటాం మీతో అని భరోసా ఇచ్చాడు యెహోషువ. అట్లా ఇచ్చాడు, పర్లేదు. ఒక 4 రోజుల తర్వాత ఉంటుంది అక్కడ. 4 రోజుల తర్వాత అసలు నిజం తెలిసింది యెహోషువకి. అరే వీళ్ళు దూరదేశం నుంచి వచ్చిన వాళ్ళు కాదురా బాబు, వీళ్ళు నా పక్క రాజ్యములే. ఏ రాజ్యం అయితే దేవుడు నాకు ఇస్తానన్నాడో, ఏ రాజ్యం అయితే దేవుడు ఇశ్రాయేలుని వశపరుచుకోనని చెప్పాడో, వాళ్ళే వీళ్ళు మనల్ని మోసం చేశారని తెలిసింది 3 రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత. అప్పుడు యెహోషువ, ఏమైందిరా బాబు, మనం ఏం చేశారా బాబు? అప్పుడు తెలిసి వచ్చింది జోషువకి, అరే నేను యెహోవాను సంప్రదించకుండా చేసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు పెద్ద ముప్పు వచ్చి పడింది అని చెప్పాడు యెహోషువకి. అప్పుడు ఏం చేశాడు తెలుసు యెహోషువ? వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఏవయ్యా, నేను మిమ్మల్ని ఎంతగానో నమ్మాను, మీరు ఎందుకు మోసం చేస్తే, మీరు దూరదేశం నుంచి వచ్చారని చెప్పేసి ఎందుకు మమ్మల్ని మోసం చేశారని చెప్తే అడిగాడు, నిలదీశాడు. ఎందుకు మోసం చేశారు, ఎందుకు మోసం చేయాలనిపించిందని అడిగాడు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తున్నాడు, మీరు మమ్మల్ని ఎక్కడ చంపేస్తారేమోనని మా జీవితాలను నిలబెట్టుకోవడం కోసం మేము ఏ విధంగా చేసామని చెప్పారు. ఒక్క నిమిషం ఆగితే మిమ్మల్ని అడుగుతాం ప్రశ్న, మీరు చెప్పండి, ఆ మోసం చేయడమేనా బ్రతకడానికి విధానం? మోసం చేసి బ్రతకాల వాళ్ళు? కపటోపాయం పన్నే వాళ్ళు యెహోషువ దగ్గరకు వచ్చి బ్రతకడానికి ఒక ఆశను చూసుకోవాలంటారా? వేరే మార్గాలు లేవా? చాలామంది కూడా అన్యజనస్తులు ఇశ్రాయేల్ దగ్గరకు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడి యెహోవాను మొరపెట్టి వాళ్ళ దగ్గర నివసించారు కూడా. మోసం చేయాల్సిన పని లేదు,
కానీ వాళ్ళు మోసం చేశారు. అప్పుడు యెహోషువ ఏం చెప్పారు తెలుసా వాళ్ళకి? మీరు మమ్మల్ని మోసం చేశారు కనుక, మిమ్మల్ని మరి మోసపుచ్చారు కనుక మీరు కపటోపాయం పన్ని ఆ మోసం చేయాలని బుద్ధి వచ్చింది కాబట్టి మీరు ఈ రోజు నుంచి మీరు నాతో ఉండి ఉంటారు. కానీ ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రామిస్ చేశాను, మీకు ప్రతిజ్ఞ చేశాను. ఆ ప్రతిజ్ఞ నేను తీయలేను, ఎందుకంటే దేవుని నామమున మీకు ప్రతిజ్ఞ చేశాను. ఆ ప్రతిజ్ఞను నేను తీయలేను. కానీ మీరు మాతోనే ఉంటారు, కానీ మీరు మాకు బానిసలు అయిపోతారు అని చెప్పాడు. ఈ రోజు నుంచి మేము నివసించే అంతకాలం కూడా మీరు మాకు నీళ్ళు ఇస్తారు, మీరు మాకు కట్టెలు కొట్టి పెడతారు, మీరు మాకు బానిసలై పడి ఉంటారు మా రాజ్యంలో అని చెప్పేసి యెహోషువ చెప్పారు. ఇందులో వచ్చిన ట్విస్ట్ ఏంటంటే 10వ అధ్యాయంలో 3వ వచనం ఉంటుంది, ఈ గిబియోనులంట శూరులంట. శూరులంటే బలమైన వాళ్ళు. ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాల కన్నా గిబియోనుల రాజ్యమే పెద్ద రాజ్యం. గిబియోనుల రాజ్యము ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యముల కంటే పెద్ద రాజ్యము. ఆ రాయల్ సిటీ అంటే ఒక రాజరికమైనటువంటి రాజ్యం అంట అది. శూరులు, బలవంతులు గిబియోనులు. వాళ్ళు ఏ రాజ్యాలనైనా సరే అట్లా డిస్ట్రాయ్ చేయగలిగినటువంటి వాళ్ళు, నాశనం చేయగలిగినటువంటి అతి పెద్దమైన శూరులైన గిబియోనులు. అటువంటి బలమైన రాజ్యము ఒక మోసపూరితమైన ఉపాయంతో వచ్చి యెహోషువను ఇశ్రాయేలును మోసపరిచినందున శూరులైన వారు, బలమైన వారు, పెద్ద రాజ్యంగా ఉన్న వాళ్ళు ఏమైపోయారంట? బానిసలు అయిపోయారు. నీళ్ళు తెచ్చేవాళ్ళు అయిపోయారు, కట్టెలు కొట్టేవాళ్ళు అయిపోయారు. కత్తులు పట్టుకుని యుద్ధానికి వెళ్ళే వాళ్ళు కత్తులు పట్టుకుని కట్టెలు కొట్టే వాళ్ళు అయిపోయారు. ఎందుకయ్యారు వాళ్ళు? కపటోపాయము పన్ని మోసం చేసినందువల్ల. మోసపూరితమైన ప్రేమ వద్దు, మోసంతో కూడిన ఉపాయం వద్దు. శత్రువుగా ఉండాలనుకుంటున్నావా? నిజంగా శత్రువు అనుకుంటున్నావా? శత్రువుగా ఉండు, పోరాడు. మిత్రుగా ఉండాలనుకుంటున్నావా? మిత్రువుగా ఉండు. ఆ మోసం అన్న బుద్ధి, ఆ మోసం అనే యాటిట్యూడ్ ఎవరికి ఉండకూడదండి. అది ఎంత పెద్దోడువైనా నువ్వు, ఎంత గొప్పవాడువైనా సరే, మోసం అనేటువంటిది నీ మనసులో తలంపు ఉంటే ఇప్పుడైతే పెద్దోడుగా ఉండవచ్చు, కానీ బానిసగా అయిపోతావు ఒక రోజున. అదే చెప్తున్నాడు ఇందులో బైబిల్లో. గొప్ప వాళ్ళు, శూరులు, బలవంతులు, రాజులైన వాళ్ళు మోసము ఎంచుకున్నారు కనుక, కపటము ఎంచుకున్నారు కనుక, కపటోపాయము ఎంచుకున్నారు కనుక, ఎదుటి వారిని మోసపుంచాలని అనుకున్నారు కనుక దేవుడు వారిని ఏం చేశాడంట? బానిసలుగా చేసి పడేయట. మొదటిది నేను చెప్పాలి ఏంటంటే, మోసపూరితమైన జీవితాలు మనకు వద్దు. క్రైస్తవులుగా మోసం అనేటువంటిది మన జీవితంలో ఉండకూడదు. కపటం అనేది ఉండకూడదు. ఎదుటి వాడిని మోసపుచ్చుద్దాం అనే ఆలోచన ఉండకూడదు. అట్లా ఉంటే మనం క్రైస్తవులమే కాదు. రెండవది, క్రైస్తవులైన తర్వాత ప్రతి విషయంలో కూడా, ప్రతి చిన్న విషయమైనా ఉండి పెద్ద విషయమైనా ఉండి, ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి సంప్రదించాలి. జాషువా అది చేస్తుంటే ఈ తప్పు చేస్తుండేవాడు కాదు. జాషువా యెహోవాని సంప్రదించుంటే, యెహోవా దగ్గరికి వెళ్ళి, దేవా ఈ విధంగా వీళ్ళు వచ్చారు, ఏం చేయాలి, వీళ్ళ పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంది పరిస్థితి అని చెప్పు ఒకసారి అడుగుంటే ఈ విధంగా ఈ డెసిషన్ తీసుకుని ఉండేవాడు కాదు. ఈ విధంగా మొత్తం లైఫ్ అంతా, ఇశ్రాయేలు జీవించిన కాలం అంతా వీళ్ళతో నివసించాలా. మనం చేస్తున్న ప్రతి పని, మనం చేస్తున్న ప్రతి థాట్, మనం చేస్తున్న ఎవరితో కలుస్తున్నా, ఏ పని తలపెట్టినా, ఏ పని చేస్తున్నా మొదట సంప్రదించాల్సింది దేవుడు. ప్రార్థన చేసి మొదలు పెడదాం. బైబిల్ చదివి పరిశుద్ధాత్ముడు దేవుడు మనకేం చెప్తున్నాడో చూసి, అప్పుడు అది మంచిదో చెడో, అది సరైనదా కాదా, ఆ పని చేస్తున్న పని పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథము ద్వారా సరి అయినదా కాదా అని చూసుకుని గ్రహించి అప్పుడు పని తలపెట్టాల. అప్పుడు అందులో మనం సఫలం పొందుతాం, అప్పుడు మనము ఆశీర్వాదం పొందుతాం, అప్పుడు మనకు సక్సెస్ అనేటువంటి వస్తుంది. మీరు ఏ కార్యమైనా చూడండి, దేవుని లేని కార్యము సఫలము కాదు. దేవుని ద్వారా మాట్లాడకుండా, దేవుని ద్వారా వచ్చిన మాటలతో, మనకు వచ్చిన జ్ఞానముతో చేసిన పని ఏదైనా సరే సఫలం అవుతుంది. అట్లా కానిది సఫలము కాదు. అది నేను ఖరాఖండిగా చెప్తున్నా.
మూడో విషయం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఈ యెహోషువ ఎంత తప్పు చేసినప్పటికీ, ఎంత పెద్ద తప్పు చేసినప్పటికీ కూడా యెహోవా నామమున ఆయనకి ప్రామిస్ అంటే ఒక ప్రతిజ్ఞ చేశాడు, వాగ్దానం ఇచ్చాడు. యెహోవా నామమున మిమ్మలను మాతో పాటు ఉంచుకుంటున్నాము అని ఒక్కసారి చెప్పాడు. అవునా? తరువాత తెలిసింది, అరే వీళ్ళు నన్ను మోసం చేస్తారా అని తెలిసింది. మోసం చేసిన తర్వాత ఏం చేయాలి జోషువ అయితే? అరే నిన్ను మోసం చేశారు కాబట్టి కపటోపాయం పన్నేసి మీరు నన్ను వాగ్దానం చేసే విధంగా చేశారు కాబట్టి నేనేదైతే వాగ్దానం చేశానో అది వెనక్కి తీసుకుంటున్నానని చెప్పలా. ఒక్కసారి వాగ్దానం చేశామంటే, ఒక్కసారి ప్రతిజ్ఞ చేశామంటే, ఒక్కసారి యెహోవా నామం ఒక కార్యము తలపెట్టామంటే అది ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, మన లైఫ్ టైం ఎంత ఇరుకులు ఇబ్బందులు వచ్చినా సరే దాన్ని పట్టుకునే ఉండాలి. ఎందుకు? యెహోవా నామమున మనం వాగ్దానం చేసి తలపెట్టాం కనుక. యెహోవాను సంప్రదించకపోయినా యెహోషువ ఏం చేశాడు తెలుసా? ఆయన నామమును తీసుకుని వాగ్దానం చేసాడు. అది గొప్పతనం ఇక్కడ. ఆయన సంప్రదించలేదు, ఆయన ఎస్ అని చెప్పాడో నో అని చెప్పడో సంప్రదించలేదు. కానీ ఆయన నామమును తీసుకుని మాత్రం ఈయన ఏం చేశాడు? అరే వాగ్దానం చేస్తాను, ఇప్పుడు మీరు నాతో ఉంటారు, దేవుని నామమును వాగ్దానం చేస్తానని చెప్పేసాడు. ఆ వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానాన్ని వెనక్కి తీసుకెళ్ళదు యెహోషువ. ఆ వాగ్దానాన్ని అలాగే పెట్టి, మీరు నాతోనే ఉంటారు, నేను యెహోవా నామమును వాగ్దానం చేస్తాను, మీకు యెహోవా నామమును మీకు ప్రతిజ్ఞ చేశాను. ఒకవేళ మిమ్మల్ని ఆ వాగ్దానం వెనక్కి తీసుకుంటే అక్కడ బైబిల్లో ఉంటుంది, యెహోవా నా మీద కోపం చూపుతాడు. ఎందుకంటే ఆయన నామము యూజ్ చేస్తాను కాబట్టి, ఆయన నామమును మీకు వాగ్దానం చేస్తాను కాబట్టి, ఆయన నామము నేను ఉపయోగించాను కాబట్టి, ఒకవేళ ఆ వాగ్దానం వెనక్కి తీసుకుంటే ఆయన కోపం మా మీదకి వస్తుంది, ఆయన కోపం, ఆయన ఉగ్రత నా మీదకి వస్తుంది అని చెప్పేసి యెహోవాకు భయపడి, వాళ్ళు ఎంత మోసగాళ్ళైనా, ఎంత చెడు వాళ్ళైనా సరే, ఎంత ఎదవలైనా సరే, ఎంత కపటోపాయం పన్ని యెహోషువను మోసం చేసినా కానీ వాళ్ళతో పాటు ఉంచుకున్నాడు. ఆ వాగ్దానం నెరవేర్చాడు లైఫ్ టైం. అది యెహోషువ జీవితకాలమే కాదండి, అది వాగ్దానం మొత్తం ఇశ్రాయేలు జీవిస్తున్న కాలమంతటి కూడా ఈ గిబియోనులు ఇశ్రాయేలుకు సేవలు చేస్తూనే ఉండాలి, ఇశ్రాయేలు వాళ్ళకి పెడుతూనే ఉండాలి, వాళ్ళతో పాటు సహజీవనం చేస్తూనే ఉండాలి. ఆ వాగ్దానం గురించి మూడు విధంగా నేను చెప్పేది ఏంటంటే, యెహోవా నామమున మనం ఏ కార్యము తలపెట్టినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంతమంది శత్రువులు మన మీదకి వచ్చినా, రెండవది ఒకసారి మనం ప్రామిస్ చేసామనుకోండి, ఆ మనిషి ఎటువంటి వాడైనా సరే దేవుని నామానికి ఒక ప్రేమ చూపించుతూనే ఉండాలా, వాగ్దానం నిలబెడుతూనే ఉండాలా. ఎందుకంటే అది దేవుడు మనకు చేసిన, ఇప్పుడు ఆ వాగ్దానము ఈ యెహోషువకి గిబియోనులకే కాదండి, అది మధ్యన కాదు. ఆ వాగ్దానము దేవునికి యెహోషువకి మధ్యన, దేవునికి ఇశ్రాయేలుకి మధ్యన. అరే మీరు ఎటువంటి వాళ్ళైనా నాకు అనవసరం, నేను దేవుని బట్టి మీకు వాగ్దానం చేస్తాను కాబట్టి, మీరు దేవుని నామను వాగ్దానం చేస్తాను కాబట్టి ఆ వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను, ఆ ప్రతిజ్ఞ నేను చేస్తాను. మీరు నాతోనే ఉంటారు, మీరు ఎటువంటి వాళ్ళైనా సరే ఆ ప్రేమను చూపిస్తూనే ఉంటా, మీరు నాతోనే ఉంటారని వాగ్దానం చేశాడు. మూడవది నేను చెప్పేది ఏంటంటే, దేవుని నామమున మనం ఏ కార్యము తలపెట్టినా, ఏ మంచి పని చేసినా, ఎదుటివాడు ఎదవైనా సరే, మోసపొడిచాడని మోసవాడైనా సరే, వాడి శత్రువైనా సరే ఆ వాగ్దానం నెరవేరుస్తూనే ఉండాలి. ఏమో ఎవడో తెలుసు, ఇంకా జరిగే కాలంలో దేవుడు ఆయనకి మార్పు చెప్పి మనకు స్నేహితుడిగా చేస్తాడేమో. శత్రుత్వంలో జయించలేమంట, అందరికీ తెలిసింది, అది ప్రేమతో జయించగలం. అదే జోషువ చేశాడు ఇక్కడ. ఈ మూడు విషయాలు మీరు చాలా జాగ్రత్తగా మీరు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి నేను నేర్చుకున్నది మీకు చెప్తుంది. మొట్టమొదటిదిగా, మోసం అనేది మన జీవితంలో ఉండకూడదు. మోసం అనేది ఉన్నదంటే మన క్రైస్తవులమే కాదు, దేవుని బిడ్డలమే కాదు. మూడో విషయం, ఒకసారి వాగ్దానం చేసిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం అంటే ప్రసక్తే ఉండకూడదు. ఒక దేవుని కార్యం తలపెట్టినప్పుడు ఒకసారి వాగ్దానం చేసిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే ఉండకూడదు. ఎంత కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకొచ్చినా, వాడు ఎంత ఎదవైనా సరే, ఎంత మోసపూరితమైన వాడైనా సరే, ఎంత మనం దిగజారిపోతున్నప్పటికీ కూడా దేవుని నామం చేసిన వాగ్దానము ఆ వాగ్దానమే, దాన్ని నిలబెట్టుకుంటూ పోవాలి అంతే.
అప్పుడే ఆశీర్వాదాలు వస్తాయి. యెహోషువ గ్రంథంలో అంటాడు దేవుడు, యెహోషువ అంత నాయకుడు ఇశ్రాయేలులో ఎక్కడ కనబడలేదంట. అంటే మోషే కూడా యెహోషువ అంత లీడర్షిప్ కూడా కాదంట, అంత నాయకుడు కాదంట. ఎందుకంత నాయకుడు అయ్యాడు తెలుసా? దీనివల్లే ఒకసారి వాగ్దానం చేసి దాని నుంచి వెనక్కి తప్పుకోలేదు. ఒకసారి తప్పు చేసి ఆ తప్పుని క్షమాపణ అడిగి దేవునికి ఆ వాగ్దానం కూడా వెనక్కి తీసుకోకుండా వాగ్దానం నెరవేర్చిన వాడు జోషువ. అందువల్ల దేవుడు ఆశీర్వదించి, అందువల్ల ఒక గొప్ప నాయకుడిగా దేవుడు యెహోషువను చేశాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు చెప్పేదివే, మోసపూరితమైన జీవితాన్ని మనకు వద్దు, కపటోపాయములు వద్దు. ఉపాయం మంచిదే, కపటమైన ఉపాయములు వద్దు. ఎదుటివాడిని మోసం చేసి ఎదుటివాడిని దింపేసి నేను పైకి వెళ్దామనేటువంటి వద్దు. మూడవది, ఒకసారి మనం వాగ్దానం చేసిన తర్వాత వాగ్దానాన్ని నెరవేరుస్తూ దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ, వాగ్దానం ఏదో బయట వాళ్ళకి చేసిన కదా, సంఘంలో కూడా సంఘ బిడ్డలకు కూడా వాగ్దానం చేసి ఒకసారి ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఆ ప్రతిజ్ఞని ఎంత ఇబ్బంది అయినా సరే, ఎంత కష్టమైనా సరే దానికి నెరవేరుస్తూ పోవడమే దేవుళ్ళను ధన్యత, మనకు వచ్చే ధన్యత. అటువంటి కృప, ధన్యత, అధికారము, సమాధానము, అటువంటి యాటిట్యూడ్ అంటే ఒక అనుభవం మనందరికీ దేవుడు దయచేస్తాడని అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. పరిశుద్ధులను కృప కలిగిన తండ్రి, జీవాధిపతి మీకు స్తోత్రాలు. వినున్న వాక్యాన్ని మా హృదయాల్లో నాటింపజేసి మమ్మల్ని స్థిరపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభాయిగో తండ్రి, దినమందు నిన్ను స్తుతించే భాగ్యం, నిన్ను ఘనపరచు భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. వినున్న వాక్యాన్ని మా హృదయాల్లో నాటింపచేయండి, మీరు మహిమ పొందమని యేసు నామమున బట్టి స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.